టెన్షన్ ఆ పిల్లకి. చిన్నగా కొట్టాలా. అమ్మా చిక్కి అక్కడ కాదు, ఇట్లా దిగు. రావమ్మా పిల్లవే. అయినా తప్పు అక్కడ ఉండకూడదు. రాయితే తప్పు. దిగేసరా. అమ్మాయి పేరు సాయి పూజిత. అబ్బాయి వచ్చేసి చిత్తా నక్షత్రం 4వ పాదం తులారాశి రాక్షసి గణం పులి. అమ్మాయి వచ్చేసి శతభిష నక్షత్రం 4వ పాదం కుంభరాశి రాక్షసి గణం గుర్రం. వైరం అయితే ఏం లేదు. పాయింట్ వచ్చేసరికి పాయింట్లు వస్తున్నాయి. 26 పాయింట్లు. మీరందరూ వినేదానికోసంగా చెప్పాము ఈ పేర్లు. ఒరిజినల్ పుట్టిన టయాలు జాతకాలు కూడా చూస్తున్నాము. వాటి ప్రకారం కూడా చెప్తాయండి. అవి కూడా బాగానే ఉన్నాయి. మళ్ళీ డౌట్ ఏదైనా ఉంటే నన్ను అడగండి. ఏమనుకోను పాపను. వర్ణకోటంలో వచ్చేసి శూద్ర, అబ్బాయి వచ్చేసి క్షత్రియ. వస్తీకోటంలో వచ్చేసి అమ్మాయి వచ్చేసి మానవ కూటము, అబ్బాయి కూడా మానవ. తారాకోటంలో వచ్చేసి పరమమిత్ర తార, అబ్బాయి వచ్చేసి సంపత్ తార. యోని కూటం వచ్చేసి అమ్మాయి వచ్చేసి ఆవు, అబ్బాయి వచ్చేసి కోతి. గ్రహమైతి ఈ అమ్మాయికి వచ్చేసి బుధులు, అబ్బాయికి వచ్చేసి గురువు. గణకోటంలో వచ్చేసి మనిషి గణం ఇద్దరిది కూడాను. రాశి కూటంలో కూడా ఈ అమ్మాయి కన్యా రాశి, అబ్బాయి ధను రాశి. నాడి కూటంలో కూడా అమ్మాయి వచ్చేసి ఆదినాడి, అబ్బాయి వచ్చేసి మధ్యనాడి. ఓకేనా? జాతకాల ప్రకారంగా కూడా చెప్పారు. బాగుంది. ఇప్పుడు దాకా చెప్పింది జాతకం ప్రకారంగా. అంటే పుట్టిన టయాలు జాతకం అంటే పుట్టిన టయాలను బట్టి ప్రకారంగా చూసుకుంటే కూడా 26 పాయింట్లు వస్తుంది. ఇద్దరితో బాగానే ఉంది. శ్రీనివాసులు రాక్షసి గణం, అమ్మాయిది కూడా రాక్షసి గణం. పేరు పొలాల్లో కూడా మార్పు ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. అబ్బాయిది వచ్చేసి అబ్బాయి ఎక్కువ అయినాడు, అమ్మాయి వచ్చేసి గుర్రం అయింది. ఏం ఇబ్బంది ఏమి లేదు. ఈ రాశి వచ్చేసి అబ్బాయి వచ్చేసి తులారాశి, అమ్మాయిది వచ్చేసి కుంభరాశి. ఇది పేరు ప్రకారం అయితే. జాతకాల ప్రకారం అయితే అబ్బాయిది వచ్చేసి ధను రాశి, అమ్మాయిది వచ్చేసి కన్యా రాశి. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఒక్కొక్కటి సబ్జెక్ట్ ఈ ముహూర్తాల్లోకి వెళ్ళిపోతాం, టైం సరిపోదు. ఏమైనా డౌట్లు ఉన్నాయా? వచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు. నాకు తెలుసు, అంతా తెలుసు నాకు. నేను కనీసం ఈ పీరియడ్ చేసుకుంటా. కానీ మీరు కదా, మీరు మీ డౌట్ మీరు చెప్పాలా. కాదు కాదు, ఈ చెప్పిన దాంట్లో వాళ్ళకి ముహూర్తాలు ఎప్పుడు శ్రావణ మాసంలో చేసుకుందాం అనుకుంటున్నారా? ఆశ్వీజ మాసం. శ్రావణ మాసం అంటే శ్రావణ మాసం ముహూర్తాలు నెక్స్ట్ వచ్చేవి. ఆశ్వీజ మాసం ముహూర్తాలు, దసరా ముహూర్తాలు కావాలంటే వినాయక చవితి పోయిన తర్వాత వచ్చేవి. మీరు వినాయక చవితి అవతల, వినాయక చవితికి ముందుగా మీరు అమ్మాయి వాళ్ళు చెప్పు ఫస్ట్ శ్రావణ మాసంలో చేసుకోవాలని. అంటే ఒక నెల టైం కావాలి మీకు. మీ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇష్టమే, కానీ మిమ్మల్ని కూడా అడగాలి కదా. మీరు కూడా ఇష్టమే కాదు, ఐవోర్ దగ్గర ఖడాన ఉండాలి. ఐవోర్ దగ్గర రేపు ఐవోర్ వెళ్ళిపోయిన పాటు మేము ఒక నెల దాన్ని నువ్వు ఐవోర్ పోస్ట్ చేసినట్టు కాకుండా మీ సొంతంగా ఉండాలి నిర్ణయం. అది మీరు కూడా చెప్తే అట్టే ఇక్కడ ఐవోర్ పోస్ట్ చేయకూడదు. మీ నిర్ణయాలు అంటే పెళ్లి అనేది దూరం పెట్టుకోకూడదు. మామూలుగా ఒక నెల టైం అయినటువంటి చిరంజీవి శ్రీనివాసులు అను వరుణకు మీ యొక్క తమ్ముని కుమార్తె అయినటువంటి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సాయి పూజిత అను
కన్యారత్నమును ఇచ్చి వివాహము జరుపుటకు నిశ్చయించుకొని నిశ్చయ లగ్న పత్రిక ఇవ్వడమైనది. పట్టుకోయ చెప్పు. పంచభూతముల సాక్షిగా మా యొక్క తమ్ముని కుమార్తె అయినటువంటి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సాయి పూజిత అను కన్యారత్నమునకు మీ యొక్క కుమారుడు అయినటువంటి చిరంజీవి శ్రీనివాసులు అను వరుణకు ఇచ్చి వివాహము జరిపించుకొనుటకు నిశ్చయించుకొని నిశ్చయ లగ్న పత్రిక తీసుకొనడమైనది. తీసుకో. కూర్చోండి. ఇంకోసారి నువ్వు నాయన కూర్చొని మాట చెప్పండి. ఇంకోసారి నాయన పట్టుకోమ్మా. పక్కన పెట్టుకో. అట్ట పెట్టుకో. పెద్ద అట్ట పెట్టుకో. తీసుకో. ఈ పని తీసుకో. ఇవ్వు. అక్కడ పక్కన పెట్టేసుకో. మళ్ళీ ఇవ్వు నువ్వు. మూడోసారి మూడేనా? పక్కన పెట్టు. ఇచ్చేసే. మూడోసారి ఇచ్చేసి నీ దగ్గర ఉండే పేపర్ నోట్ నాకు ఇచ్చేసి మిగతా ఫ్రూట్స్ ఇవన్నీ మీ బంధువులందరికీ ఫోన్ చేసుకోండి. ఈ టెంకాయ గురించి ఫోన్ చేయబాకండి. అది కొట్టుకొని నీళ్ళు ఇప్పుడైనా తాగేసి దాన్ని ఏం చేయాలి స్వామి? పూజలో పెట్టాలి. ఏమొద్దు. కావాలంటే టెంకాయ నీళ్ళు కొట్టుకొని తాగేసి మీకు ఇచ్చిన పళ్ళన్నీ జనాలకు అందరికీ దానా దత్తం చేసుకోవచ్చు. నీకు ఇచ్చిన ఒక టెంకాయ చెప్పుకునే ప్రసాదం అది మాత్రం ఎత్తుకోపో. మిగతా ఎవరు కావాలన్నా పని చేసుకోండి. పెట్టి దాని గురించి అయితే అసలు దానికి పూలు చూపలేదు, అడగలేదు. ఇప్పుడు అందరూ మాట్లాడుకుని ఆపాలా? కాదు, ఒక్క నిమిషం. గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్థ శ్రీ చాంద్రమాయణ పరాభవనామ సంవత్సరం శ్రావణ మాసము బహుళపక్ష చతుర్దశి బుధవారము సరియోగ తేదీ 26/8/2026. ఈ శుభదినమున ఉదయం 9:25 నుండి 11:35 శ్రవణ నక్షత్రం యొక్క తులాలగ్న పుష్కరాంశ ఉన్నది. వివాహానికి శుభం. ఎస్బీఎస్ఆర్ నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం పేడూరు గమలపాలెం గ్రామవాసులు రీతులు మేరపోయిన రామయ్య ధర్మపత్ని సుగుణమ్మ గారి ఏకైక కుమారుడు చిరంజీవి శ్రీనివాసరావు వరుణకు ఎస్బీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామవాసులు శ్రీ తోటబాబు ధర్మపత్ని వాణి గార్ల తమ్ముని ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సాయి పూజ అను కన్యారత్నమును ఇచ్చి వివాహం జరుపు శుభముహూర్తం దైవోచరించి నిర్ణయించబడింది. పుష్కరకాలం 10:26 నుండి 10:29 లోపల. వాళ్ళు కూడా చదువుతారు. శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి చాంద్రమాయణ పరాభవనామ సంవత్సరం శ్రావణ మాసము శుక్లపక్షం చతుర్దశి బుధవారము సరియోగ తేదీ 26/8/2026. ఈ శుభదినమున ఉదయం 9:25 నుండి 11:35 శ్రవణ నక్షత్ర యుక్త తులాలగ్న పుష్కరాంశ ఉన్నది. వివాహానికి శుభం. ఎస్బీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామ వాస్తవులు శ్రీతులు లేటు ఆలపాక మురళి గంగా భాగీరథి సమర సుజాత గారుల ఏకైక పుత్రిక తోటబాబు ధర్మపత్ని వాణి గారుల తమ్ముని కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సాయి పూజ కన్యారత్నమును ఎస్బీఎస్ఆర్ నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం పేడూరు గమలపాలెం గ్రామ వాస్తువులు శ్రీతులు మేరబోయిన రామయ్య ధర్మపత్ని సుగుణమ్మ గారుల ఏకైక కుమారుడు చిరంజీవి శ్రీనివాసరావు వరుణకు ఇచ్చి పరమాత్మికాయ నమః. ఓం వాచాయ నమః. ఓం పద్మాలయ నమః. ఓం పద్మాయ నమః. శ్రీయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయ నమః. ఓం లక్ష్మయ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్య నమః. ఓం ఆదిత్య నమః. ఓం నిత్య నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారిణ్య నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షయ నమః. ఓం క్రోధమాన నమః. పద్మసుందరియ నమః. పద్మోద్భవాయ నమః. పద్మోద్భవాయ నమః. కాంతాయ నమః. పద్మమాలాధరాయ నమః. మంజుగంధాయ నమః. సుప్రసన్నాయ నమః. ప్రసాదాత్మకే నమః. ప్రభాయ నమః. చంద్రవదనాయ నమః. చంద్రాయ నమః. చంద్రసౌత్యతృప్తాయ నమః. త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః. భువనేశ్వరిణ్యే నమః. గౌరీ దేవతాభ్యో నమః. నానావిధ పూజా సమర్పయామి. ధూపమాగ్రాపయామి. ధూపోయం ప్రతిగృహ్యతాం ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతర శుద్ధాచమనీయం సమర్పయామి.
రాజం బ్రహ్మణ మృదాన సున్నోతి భేద శ్రీ మహాగణాధిపతాభ్యం నమః ఓం కాచాయనాయ మే కన్యకుమారనోదిభ్య ప్రచోదయాత్ గౌరీ దేవతాభ్యం ఆనంద నీరాజనం దర్శయామి మహాదేవి చిత్ మే విష్ణుపత్ని ఎన్నో లక్ష్మీ ప్రచోదయాత్ తదుకోటి శ్రీకాంతాయ కళ్యాణ నదే నదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైత పూర్వైరాచార్య సకృపాయ సుమంగళం. పట్టుకో చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్ పూజిత మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాన్ భగవాన్ సర్వాత్మికః ఉత్తరే శుభకర్మణ్య నివిఘ్నమస్తు. ఇద్దరు భార్యాభర్త ఒక దగ్గర ఇదిగో చేత్తో ఇంకో చేత్తో తోసేయండి, విదిలించబాకండి. మీరు కింద కింద ఒక దగ్గరే, నువ్వు ఒక దగ్గర ఆమె ఒక దగ్గర అక్కడ చేయకూడదు. వదిలేసి దండం పెట్టండి. శతమానం బోధ్యతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠ యజమాన్య యజమాన్య గౌరీ దేవత మహాగణాధిపతి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తో తదాస్తో యజ్ఞ యజ్ఞమంత్రి దేవతాని ధర్మాన్ని ప్రథమాన్యాసతేన సాధ్యా సంతి దేవ ఆవాయత మహాగణాధిపతి దేవతాభ్యో నమః మహాగౌరీ దేవతాభ్యో నమః యజమాన్యో యజమాన్యస్య పైచింగ్ పట్టమ్మ కుడి చేతి పక్క మహాగణాధిపతి దేవత మహాగౌరీ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తో తదాస్తు శతమానం బోధ్యతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి యజమాన్యో యజమాన్యస్య మహాగణాధిపతి దేవత మహాగౌరీ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. అమ్మాయి మీకు ఇచ్చిన మీ వాళ్ళ కోరుకొని ఇచ్చేసి చేతులు ఖాళీ చేసుకోండి, ఫ్రీ చేసుకోండి. దూరంగాను ఈ పల్లెం లాక్కో, ఆ పల్లెం లాక్కో ముందుకి. పల్లె ఇద్దరు చేతులు పట్టుకోండి, పైకి లేచి నిలబడండి. మీరు కాదు వాళ్ళు ఫస్ట్. చెప్పయ్యా. పంచభూతముల నువ్వు చెప్పు. పంచభూతముల సాక్షిగా మా యొక్క తమ్ముని కుమార్తె అయినటువంటి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సాయి ఏం పేరు పూజిత అను కన్యారత్నమును మీ యొక్క కుమారుడు అయినటువంటి చిరంజీవి శ్రీనివాసులు అను వరుణకు ఇచ్చి వివాహము జరుపుటకు నిశ్చయించుకొని నిశ్చయ లగ్న పత్రిక ఇవ్వడమైనది. మీరు పట్టుకోండి ఊరికినట్ట కూర్చొని అక్కడ అన్ని అమ్మ పట్టుకోండి. ఊరిన నేను చెప్పింది చెప్పు. పంచభూతముల సాక్షిగా మా యొక్క కుమారుడు అయినటువంటి చిరంజీవి శ్రీనివాసులు అను వరుణకు మీ యొక్క తమ్ముని కుమార్తె అయినటువంటి చిరంజీవి లక్ష్మి దుర్గా దేవతాభ్యం నమః ఓం గౌరీ దేవతాభ్యం నమః ఓం. ఇంకా రాలా ఎవరినా మాయావినా ఇంకా జెట్ స్పీడ్లో వచ్చిండేది. ఆడవాళ్ళు అనేది అబ్బాయి అన్నింటికి ఆడవాళ్ళు ఉండాలి నాయన. సందడి అన్ని సంతోషం అన్ని ఆడవాళ్ళే నాయన.
బాధలో ఉన్నవాడు ఆనందపడాలన్నా ఆనందంలో ఉన్నవాడు బాధపడాలన్నా అన్నిటికీ ఒకటే పదం ఏంది, ఈ సమయం వెళ్ళిపోతుందని చెప్తారే. అట్లా ఆడవాళ్ళు లేకపోతే ఏమి జరగదు. మర్చిపోయేది వాళ్ళే, మన నడిచేది వాళ్ళే. వాళ్ళు వస్తూ మర్చిపోయేది వాళ్ళే, కానీ దాన్ని కవర్ చేసి మన మీద నెట్టేసేది కూడా వాళ్ళే. వదిలేసి ఆచమ్య కేశవాయ స్వాహ తాగు అనుకుంటూ తాగు, నారాయణాయ స్వాహ అనుకుంటూ తాగు, మాధవాయ స్వాహ అనుకుంటూ తాగు తాగు. గోవింద చెగడుకో, హస్త వృక్షాలు అమ్మ చెగడుకోమ్మా. ఆచమ్య కేశవాయ స్వాహ అనుకుంటూ తాగండి, నారాయణాయ స్వాహ అనుకుంటూ తాగండి, మాధవాయ స్వాహ అనుకుంటూ తాగండి. గోవింద చెగడుకోండి, హస్త వృక్షాల్య ఆచమ్య చెగడుకో. అమ్మాయి పళ్ళు పక్కలాగేమ్మా తాగు. కేశవాయ స్వాహ అనుకుంటూ తాగు, నారాయణాయ స్వాహ అనుకుంటూ తాగు, మాధవాయ స్వాహ అనుకుంటూ తాగు. గోవింద చెగడుకు వస్తో వృక్షాల్య ఆచమ్య చెగడుకోమ్మ. కేశవాయ స్వాహ అనుకుంటూ తాగండి, నారాయణాయ స్వాహ అనుకుంటూ తాగండి, మాధవాయ స్వాహ అనుకుంటూ తాగండి. గోవింద చెగడుకోండి, హస్తో వృక్షాల్య కేశవ మాధవ గోవింద విష్ణు వసూన త్రిప్రోమణ శ్రీధర శిఖినాభ సంకర్షణ దామోదర జనార్దనారి హే శ్రీకృష్ణ జనమ. ఇందుకు నువ్వు పైన ఎందుకు కూర్చున్నావు తెలుసా? వాళ్ళు కింద కూర్చున్నావు, నువ్వు పైన కూర్చున్నావు. పై ఎత్తున్నావు ఎందుకు? దానం ఇచ్చేవాడు కాబట్టి ఆడపిల్లలు పైన కూర్చున్నావు నువ్వు. మళ్ళీ పిల్లలు ఇచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళిపోతావు. కింద కూర్చోవాలి అంటే స్వామి పైన కూర్చోబెట్టినాడు కదా అని వాసన చూసుకొని అక్షులు ఎడం భుజం నుంచి వెనకాలకు వేసుకోవాలి. నువ్వు కూడా అంతేనయ్యా, వాసన చూసి ఎడం భుజం నుంచి వెనకాలకు వేసేసి ఉత్తిష్టంతో కొద్ది విచారైతే భూమివారికి అయితే సమావేశం బ్రహ్మకర్మ సమావేశం అమ్మా వేసేసుకోవాలా. ముందుకు జరుపుకొని కూర్చోవా వేసేసి అంతే. అతనా నువ్వు బాగా ముందుకు జరుపుకోవాలి. ఇక్కడెక్కడో దేవుడు పల్లి పెట్టుకున్నావు, నువ్వేమో ఆడ కూర్చోన్నావు. ఉత్తిష్టంతో కొద్ది విచారైతే భూమివారికి అయితే సమారోధన బ్రహ్మకర్మ సమావేశం దేవిగా అవుతుంది. ఆ ప్రాణాయామి 3 వేలు ముక్కు దగ్గర పెట్టుకోండి. ఒక్కొక్క ముక్కు రంగులతో 3 సార్లు గాలి పీల్చి వదిలేయండి. ఓం భో ఓం భో ఓం భో ఓం భో ఓం మహావంజన అమృతం బ్రహ్మభోగోత్సవం. కుడి చెవి తాకి వదిలేసేయండి. పట్టుకోండి. ఇచ్చిన నక్షత్రాన్ని చేతిలో వేసుకోండి. కూర్చోత ఇట్లా మూసి పట్టుకున్నట్టంగా కుడి తోడ మీద పెట్టుకోండి. కుడి తోడ ఆ పక్క చెప్పండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. శుభే మా నవ్వించబాకండి వాళ్ళని చెప్పండి. శుభే వయసు రావట్ల మాట శుభే శోభనే మనసులోనే చెప్పుకోండి పర్వాలేదు. శోభనే అభ్యుదయ ముహూర్తే మహావిష్ణు ఆజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య గౌరీ దేవత ప్రీత్యర్థం ముద్దిచ్య శుకును మమ కుమార్యోః అమాటనోయా కుమార్యోః శుకు మమ కుమార్యోః నిశ్చితార్థ సమయే అర్చనాంచ కారయిష్యే మమ అనుకోండి. యజమాన్య గోత్ర కోమల మాసి గోత్రగా కోమల మాసి గోత్రం భవస్య బాబు నామ్య ఆదరం పంచో వాణి నామ్య సహ కుటుంబస్య యజమాన్య కోమల మాసి గోత్రం భవస్య రామే నామ్య ఆదరం పంచో సుగ్రమ నామ్య యజమాన్య కుమార్యోః శ్రీనివాసుల నామ్య యజమాన్యస్య
కోమండల మహర్షి సుజాత నామ్య కుమార్చో సాయి పూజిత నామ్య చెప్పండి సహ కుటుంబస్య అందరు చెప్పండి సభాంధవస్య క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ కుమార్యోః శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్త్యర్థం గౌరీదేవత ప్రీత్యర్థం ఉద్దిశ్య ప్రాచ్యకాల అర్చనాంచ కారయిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం మహాగణపతి అర్చనాంచ కారయిష్యే. అక్షత పూజ